హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు మతిలేని రాజు. ఇది చందమామ కదండి. 1948 సంవత్సరం ఏప్రిల్ నెలలో వచ్చింది. వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. అలానే మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అనగనగా ఒక దేశం. ఆ దేశానికి ఒక రాజు. ఆ రాజుకి ఒక చక్కటి రాణి. ఆ రాణికి పాపం ఎంతకాలానికి బిడ్డలు పుట్టలేదు. అందువల్ల రాజుగారికి పెద్ద దిగులు పట్టుకుంది. రాజుగారు ఇంకో చక్కటి పిల్లని చూసి పెళ్లి చేసుకున్నారు. ఆ పిల్ల చాలా అందంగాను ఎంతో బుద్ధిమంతురాలుగాను ఉండేది. రాజుగారికి ఆ పిల్లని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే ఆమె కడుపుతో ఉంది. ఆ సంగతి పెద్ద భార్య అయిన రాణికి తెలిసింది. ఆమె కోపానికి అంతు లేకుండా పోయింది. అదీగాక చిన్న భార్య కడుపుతో ఉన్న దగ్గర నుంచి రాజు ఆమెను ఇదివరకటి కంటే ఇంకా ఎక్కువగా ప్రేమించడం మొదలుపెట్టేశాడు. నెలలు దొర్లేనాయి. చిన్న భార్యకి 9 నెలలు నిండాయి. ఆ రోజు రాజు అడవి వేటకి బయలుదేరారు. బయలుదేరే ముందు చిన్న భార్య దగ్గరికి వచ్చి, నేను వేటకి పోతున్నాను, ఇంకా కాసేపటికి ప్రసవిస్తావనగా మన దివాణంలో గంట మోగించు, అది వినగానే నేను తిరిగి వస్తాను అని చెప్పి రాజు ఆవిడకి వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులు గడిచినాయి. చిన్న భార్యకు కవల పిల్లలు పుట్టారు. ఇద్దరూ మగపిల్లలే. అది చూసేసరికి పెద్ద భార్యకి ఒళ్ళు మండిపోయింది. చిన్న భార్యకి ఏదో మత్తు మంది ఇచ్చింది. ఆమెకు తెలివి తప్పిపోగానే ఆ కవల పిల్లలిద్దరినీ దాసికిచ్చి పక్కనే ఉన్న తోటలో పడుకోబెట్టించింది. చిన్న భార్య పక్కలో 2 కొయ్య ముద్దలు పెట్టి వెంటనే వెళ్ళి దివాణంలో గంట మోగించింది. దాసీలు ఈ సంగతి బయట పెట్టకుండా ఉండేందుకు వాళ్ళకి బోల్డంత డబ్బు లంచం ఇచ్చింది. దివాణంలో గంట వేటాడుతున్న రాజు విన్నాడు. బిడ్డ పుట్టి ఉంటాడు కదా అన్న సంతోషంలో వెంటనే రాజ్యానికి తిరిగి వచ్చాడు. రాజు తిరిగి రాగానే పెద్ద భార్య అతని దగ్గరికి వెళ్ళి, మీ చిన్న భార్య 2 కొయ్య ముద్దల్ని కన్నది చూసారా అంది, ఎంతో విచారపడుతున్న దానిలా. పాపం రాజు నిజమే కదా అని నమ్మాడు. అయినా ఏం చేస్తాడు? 4 రోజులు విచారించాడు. తర్వాత ఎలాగైతేనేం ఆ సంగతి మర్చిపోయి మామూలుగా ఉంటున్నాడు. ఇక అక్కడ మామిడి తోటలో ఉన్న పిల్లల సంగతి ఏమైందో తెలుసా? ఒక అవ్వ ఆ పిల్లల్ని చూసి వాళ్ళని తీసుకుపోయి పెంచుకుంటోంది. మంచి ఆహారం అది పెట్టి ఎంతో ముద్దుగా పెంచుతోంది. రోజులు గడిచిన కొద్దీ రాకుమారులిద్దరూ చక్కగా పెరిగి పెద్దవారయ్యారు. అదీగాక కవల పిల్లలు కనుక చూసేవాళ్ళకి ఎంతో ముద్దొస్తుండేవాళ్ళు. ఇలా 5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఒక రోజున రాకుమారులు అవ్వను అడిగారు, అవ్వా అవ్వా, మా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు, వాళ్ళని మాకు చూపిస్తావా అని. అప్పుడు అవ్వ ఏమని చెప్పిందంటే, నాయనలారా, మీ తండ్రి ఇంకెవరో కాదు, ఈ ఊరి రాజే. మీ తండ్రికి 2 భార్యలు, అందులో చిన్న భార్య మీ తల్లి. మీ పెద్దల్లే మిమ్మల్ని మీ పుట్టంగానే మీ తల్లికి తెలియకుండా తెచ్చి మామిడి తోటలో వదిలిపెట్టి వెళ్ళింది. మీ తండ్రితో మీ అమ్మకు 2 కొయ్య ముద్దలు పుట్టినాయని చెప్పి మోసం చేసి నిజమేనని మీ తండ్రి నమ్మాడు. ఆ రోజు మొదలు నేను మిమ్మల్ని పెంచుతున్నాను అంది. ఇది వినంగానే రాకుమారులు అదా సంగతి అని మామూలుగా ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు ఆడుకునే చోటు రాజుగారి అంతఃపురం నుంచి బాగా కనిపిస్తూ ఉంటుంది. రోజు రాజు వాళ్ళని ఆడుకుంటూ ఉండడం మేడ మీద నుంచి చూస్తుండేవాడు. వాళ్ళ ముద్దు మొహాలు కళకళలాడుతూ ఉంటే రాజు అలాగే రెప్పవాల్చుకుంటా చూస్తుండేవాడు. ఇంతటి అందాల ముద్దు బిడ్డల్ని కన్న తల్లిదండ్రులు ఎవరో, వాళ్ళు ఏం పుణ్యం చేసి వీరిని కన్నారో కదా, నా కర్మ ఇలా రాసుంది కాబోలు. 2వ భార్య కడుపుతో ఉంది కదా అని ఎంతో సంతోషపడ్డాను, ఆశపడ్డాను. ఆ ఆశ చివరికి నిరాశ అయింది. పైగా 2 కొయ్య బొమ్మలు, కొయ్య ముద్దలు పుట్టడమేమిటి నాకు, అప్రతిష్ట కాకపోతే అని ఎంతో విచారించాడు. ఇలా ఉండగా ఒక రోజున రాజు పళ్ళు తోముకుంటూ షికారుగా ఆ తోటలోకి వచ్చాడు. ఇంతలో రాకుమారులిద్దరూ ఆడుకుంటూ అక్కడికి వచ్చారు. ఒక పిల్లవాడు ఒక కొయ్య ఏనుగుని తాడు కట్టి లాగుతున్నాడు. రెండోవాడు ఒక మట్టి ఏనుగును లాగుతున్నాడు. కొయ్య ఏనుగు లాగుతున్న పిల్లవాడు ఏనుగుని ఒక నీటి గుంట దగ్గరికి లాక్కుపోయి, ఏనుగమ్మా ఏనుగు నీళ్లు తాగు అన్నాడు. అది చూసి రెండో పిల్లవాడు కూడా ఏనుగుని గుంట దగ్గరికి లాక్కొచ్చి, ఏనుగమ్మా ఏనుగు నువ్వు కూడా నీళ్లు తాగు అన్నాడు. ఇదంతా అక్కడున్న రాజు విన్నాడు. విని వాళ్ళ దగ్గరికి వచ్చి, అబ్బాయిలు, ఎక్కడన్నా మట్టి ఏనుగులు కొయ్య ఏనుగులు నీళ్లు తాగుతాయా అని అడిగాడు. వెంటనే పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఏమన్నారో తెలుసా? ఎందుకు తాగవు? మతిలేని రాజుకి కొయ్య పిల్లలు పుడితే కొయ్య ఏనుగులు మట్టి ఏనుగులు కూడా నీళ్లు తాగుతాయి కదా అన్నారు. పిల్లలిద్దరూ ఇలా తెలివిగా సమాధానం చెప్పే వరకు రాజుకి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
వాళ్ళ మాటలు రాజు మనసుకి బాణాల్లా గుచ్చుకున్నాయి. అప్పుడు రాజు ఏమన్నాడంటే, వీళ్ళు చూడబోతే ఇంకా 5 ఏళ్ళన్నా నిండలేదే. నా చిన్న భార్యకి కొయ్య బొమ్మను పుట్టిన సంగతి జరిగి 5 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళకి ఈ సంగతి ఎలా తెలిసినట్టుంది? ఇందులో ఏదో రహస్యం తప్పకుండా ఉంటుంది అనుకుని రాజు, అబ్బాయిలు, మీరు చెప్పింది నిజమే, అయితే మీరు ఎవరి పిల్లలో చెప్తారా అని అడిగాడు. అప్పుడు 2 పిల్లలు ఇలా అన్నారు, మేము ఈ దేశాన్ని ఏలుతున్న రాజు కొడుకులం. మేము పుట్టినప్పటి నుంచి మమ్మల్ని అవ్వ ఇంట్లోనే ఉంచి పెంచుతున్నది అని అవ్వ ఇంటి వైపు చూపారు. రాజు వెంటనే అక్కడి నుంచి అవ్వ ఇంటికి వచ్చి ఆ పిల్లల సంగతంతా అడిగి తెలుసుకున్నాడు. ఇంతలోకి పిల్లలిద్దరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు. రాజుకి వాళ్ళని చూసేసరికి ఎంతో ఆనందం కలిగింది. అవ్వ చెప్పిందంతా వినేసరికి పెద్ద భార్య చేసిన మోసానికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే అంతఃపురానికి తిరిగి వచ్చి పెద్ద భార్యను పిలిచాడు. రాణి వచ్చి రాజు ఎదుట నిలబడింది. అప్పుడు రాజు, నాకు కొయ్య పిల్లలు పుట్టినాయి అని చెప్పావు కదా, అది నిజమా అబద్ధమా అని గద్దించి అడిగాడు. ఆ ప్రశ్న వినేసరికి రాణి తెల్లబోయింది. జరిగిందంతా ఎంతో భయపడుతూ రాజుకి చెప్పేసింది. అంతా చెప్పి చివరికి పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. తర్వాత రాజు కాళ్ల మీద పడి తనని క్షమించమని బతిమలాడుకుంది. ఇదంతా వింటున్న చిన్న రాణి రాజా ఎదుటికి వచ్చి పెద్దరాణిని క్షమించమని రాజును కోరింది. రాజు సరేనని పెద్దరాణిని క్షమించి, ఇక నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు, ఇంకోసారి నన్ను మోసం చేయాలని ప్రయత్నించావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తానని చెప్పాడు. తర్వాత ఒక మంచి రోజు చూసి రాజు అవ్వని పిల్లల్ని తన అంతఃపురానికి పిలిచాడు. పిల్లల్ని చూడగానే చిన్నరాణి ఒక్కసారి వెళ్ళి వాళ్ళని కావలించుకుంది. తర్వాత అవ్వని కూడా రాజుగారు అంతఃపురంలోనే ఉండమని కోరారు. అవ్వ సరేనంది. ఆ రోజు రాజ్యం అంతటా చాటింపేయించి గొప్ప విందు జరిపారు. తర్వాత రాజు, రాణి, పిల్లలు, అవ్వ సుఖంగా ఉన్నారు. పెదరాణి మాత్రం తలెత్తుకు తిరగలేక అంతఃపురంలోనే ఒక గదిలో ఉంటూ ఎలాగోలా కాళ్ళం వెళ్ళబుచ్చుతోంది. అంతటితో కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.